హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవీఎన్ సిద్ధార్థ్. ఈరోజు వీడియోలో డబుల్ లేయర్ నెక్ సెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది అండి. ఇది చాలా తక్కువ ఐటమ్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు ఇందుకు మనం ఎక్కువ శ్రమ పడాల్సింది ఏంటంటే ఇలా ప్రిపేర్ చేసుకోవడం ఒకటే కొంచెం కష్టమైన పని. అది కూడా ఈజీగానే ఉంటుంది, కాకపోతే అలవాటు అయిపోతే ఈజీగా ఉంటుంది. లేదు అంటే కొంచెం కష్టం అంతే. ఇవి ఒక్కటి ప్రిపేర్ చేసుకున్నామంటే ఈజీగా చేసేసుకోవచ్చు చాయ్ను. కొంచెం రింగ్స్ కావాలి. ఇలా మామూలుగా అయితే ఇది కట్టుతీగతో చేస్తే చాలా కాస్ట్ అవుతుందండి. మనకు లో బడ్జెట్లో చేసుకుంటున్నాం కనుక ఇలా మెటల్ వైర్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇందాక చూసిన ముత్యాల చైన్ ఉంది కదా, దానికి అటాచ్ చేసుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసుకున్న బీడ్స్కి మనం ఎంతైతే నెక్ లెంత్ ఎంత కావాలనుకుంటున్నామో అది చూసుకొని ఈక్వల్గా వచ్చేలాగా అటాచ్ చేసుకోవాలి. 2 లేయర్స్ కాబట్టి ఫస్ట్ లేయర్కి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మీ నెక్ సైజుని బట్టి లెంత్ ఎంత ఉంటుందో దాన్ని చూసుకొని చేసుకోవాలి. అంతేగాని ఎన్ని ముత్యాలు ఎగ్జాక్ట్లీగా ఫస్ట్ లేయర్లో ఇన్ని వేసుకోవాలి, సెకండ్ లేయర్లో ఇన్ని వేసుకోవాలి అంటూ ఏముండదు. మన అడ్జస్ట్మెంట్ ఎలా నెక్ ఎంత విడ్త్ రావాలో, ఎంత లెంత్ కావాలో చూసుకొని వేసుకోవాలి. ఎట్లా అంటే ఫస్ట్ లైన్లో కాస్త ఎక్కువ రావాలి, సెకండ్ లైన్లో కొంచెం తక్కువ రావాలి. అలా అయితే 2 లేయర్స్ బాగా చూడడానికి బాగుంటుంది. ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకునే పర్పుల్ కలర్ బీడ్స్ని ఒక్కొక్కటి మన ఈ వైట్ ముత్యాలు ఉంది కదా, దానికి కరెక్ట్గా మధ్యలో మనకు 2 వదిలేస్తామా, 3 వదిలేస్తామా, లేదంటే ఒక్కొక్క పక్కనే వేసుకుంటామా అనేది మన ఇష్టం. నేనైతే 2 మధ్యలో వదిలేసుకుంటూ అటాచ్ చేసుకున్నాను. జస్ట్ ఈ పింక్ కలర్ దాన్ని ఇలా ఒక్కొక్కటి మధ్యలో రెండు ముత్యాలు వదిలేసుకుంటూ ఆ చైన్కి అటాచ్ చేసుకున్నాను. ఈక్వల్గా ఉంటే చైన్ చూడడానికి అందంగా ఉంటుంది, లేదంటే ఒకటి ఎక్కువగా తక్కువగా ఉంటే బాగుండదు. జస్ట్ మెటల్ వైర్ తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పింక్ కలర్ బీడ్స్ని మనం ఏదైతే చైన్లా వేసుకోవాలనుకున్నామో ఆ చైన్కి అటాచ్ చేయడమే, అంతే. జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి చైన్ ప్రిపేర్ చేసుకోవడం. చాలా తక్కువ కాస్ట్లో కూడా వస్తుంది. మామూలుగా అయితే ఇవి సరస్కి పల్స్లో చేస్తారు, అది చాలా కాస్ట్ ఉంటుంది. మామూలుగా తక్కువ రేట్లో అంటే చాలా తక్కువ రేట్లో వస్తుంది. ఇలా ఒక్కొక్కటిగా చైన్ మొత్తం అటాచ్ చేసుకోవాలి. అలా 2 లేయర్స్ ప్రిపేర్ చేసుకోవాలి. త్రీ లేయర్స్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను మాత్రం 2 లేయర్స్ మాత్రమే ప్రిపేర్ చేశాను కాబట్టి 2 లేయర్స్ అని చెప్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా
ఇలా ఒక్కొక్కటిగా చైన్ మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక లేయర్ కూడా ప్రిపేర్ చేస్తాను. ఇలా పైన 2 ముత్యాలు కూడా ఇట్లా వేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే నేను మాత్రం ఇట్లా వేసుకున్నాను. కింద ఇలా బీడ్స్తో, మిడిల్లో అట్లా గోల్డ్ చైన్తో, మళ్ళీ పైన బీడ్స్తో అనుకున్నాను. కాకపోతే నాకు అంతగా నచ్చలేదు. మళ్ళీ గోల్డ్ చైన్ తీసేసి సేమ్ ముందు ప్రిపేర్ చేసుకున్న బీడ్స్ లాగానే ఇంకొక లైన్ చేసుకొని 2 అటాచ్ చేసుకున్నాను. మనం లేయర్స్ లాగా చేసుకున్నప్పుడు ఫస్ట్ కిందికి వచ్చే లేయర్లో కొంచెం ఎక్కువ ఉండాలి. అట్లా స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తూ ఉంటే తక్కువ ఉండాలి. అలా అయితే కరెక్ట్ లేయర్స్ అనేది కరెక్ట్. ఇది ఫస్ట్ లేయర్లో 11 పింక్ కలర్ బీడ్స్ వేసుకున్నాను. నెక్స్ట్ లేయర్లో 9 వచ్చినాయి. అట్లా కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇట్లా 2 చైన్స్ని జంప్ రింగ్స్తో అటాచ్ చేసుకున్నాను. అంతే 2 లేయర్స్ ఫామ్ అయిపోయింది. దీనికి అడ్జస్ట్మెంట్లో బ్యాక్ చైన్ వేసుకోవచ్చు, లేదంటే ఈ ముత్యాలు ఉన్నాయి కదా అది వేసుకున్నా పర్లేదు. నేనైతే ఇట్లా థ్రెడ్ ఉంటుంది కదా అడ్జస్ట్మెంట్ థ్రెడ్, అది వేసుకున్నాను. చూడడానికి ఇలా ఉంది. ఫైనల్ లుక్ అయితే నాకు బాగా నచ్చేసింది. ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.